ఏలూరులో జాతర మహోత్సవ ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. తూర్పు వీధిలో ఉన్న గంగానమ్మ తల్లి, మహాలక్ష్మి అమ్మవారు, పోతురాజుబాబు ఆలయం వద్ద జాతర మహోత్సవం చేయటానికి ఆలయ కమిటీ ఏర్పాటు చేసింది. 7 సంవత్సరాలకు ఒకసారి వచ్చే జాతర పండుగను ఘనంగా నిర్వహిస్తామని ఆలయ ధర్మకర్తలు చెప్పారు. అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు చేయడానికి సంసిద్ధమయ్యారు. భక్తుల అవసరాలకు తగిన సన్నాహాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. అక్టోబర్ 31వ తేదీ నుండి జనవరి 26 వరకు 3 నెలల పాటు ఘనంగా జాతర ఉత్సవాలు చేయడానికి శ్రీకారం చుట్టారు. మేడాల కార్యక్రమం, కొర్లబండి కార్యక్రమం, కుంభం భోయుట, గ్రామోత్సవం, అన్నదాన కార్యక్రమాలు ఘనంగా చేయటానికి ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ధర్మకర్తలు వంకినేని భానుప్రకాష్, వంకినేని కిరణ్ కుమార్ తెలిపారు. ఏలూరు పట్టణ ప్రాంత ప్రజలే కాకుండా పరిసరాల ప్రాంతాల నుంచి, దేశ విదేశాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వచ్చి జాతర ఉత్సవ కార్యక్రమాలు, పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. రైట్గా దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, చెప్పండి. గుడ్ మార్నింగ్ వైకే, గుడ్ మార్నింగ్ శ్రావణి. మన ఏలూరులో ఈ యొక్క జాతర మహోత్సవ పండుగ సందడి ఆల్రెడీ స్టార్ట్ అయింది. దీనికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడానికి గాను ఆలయ కమిటీ, ఆలయ ధర్మకర్తలు కూడా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లతో సంసిద్ధమైన పరిస్థితి కనబడతా ఉంది. రేపు ఈ నెల 31వ తారీఖు నుంచి ఈ యొక్క జాతర మహోత్సవానికి పందిర్రాటు వేసి ప్రారంభోత్సవం చేసినటువంటి పరిస్థితులు అయితే చేశారు. ఆలయ కమిటీ, ఆలయ ధర్మకర్తలు కూడా అక్కడ వచ్చినటువంటి ప్రయాణికులకు గాని, భక్తులకు గాని అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు చేసి ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా అమ్మవారి జాతర వైభవపేతంగా జరిపే విధంగా చేస్తా ఉన్నారు. గత 7 సంవత్సరాల క్రితం చేసినటువంటి జాతర మరలా ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క జాతర సమయం వచ్చింది కాబట్టి ఈ జాతరను ఘనంగా చేసేటువంటి ఆలోచనతో చేస్తున్నామని చెప్పేసి ఆలయ కమిటీ చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి మేడలు నిర్మాణం చేసి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ దేవతలను అందరినీ కూడా మేడల్లోకి తీసుకొచ్చి ప్రత్యేకమైనటువంటి పూజలు, అష్టోత్తర సహస్ర నామాది కుంకుమ ఆర్చనలతో పాటు భక్తుల యొక్క గోత్రనామాలతోటి విశేషమైనటువంటి పూజలు చేసేటువంటి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేటట్లు ఆలయ ధర్మకర్తలు, వేద పండితులు అయితే చేస్తా ఉన్నారు. ఈ యొక్క జాతర మహోత్సవం చేయడం అనాదిగా వస్తున్నటువంటి ఆచారంగా, సాంప్రదాయబద్ధంగా 7 సంవత్సరాలకు ఒకసారి చూపేటి ఈ యొక్క పండుగను ఘనంగా చేసేటువంటి ఆలోచనతో అయితే కనుక ఆలయ ధర్మకర్తల నిర్వహణ కమిటీ కూడా చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఏలూరు పట్టణం అంతా కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు, ఒక ఆధ్యాత్మిక చింతన కలిగేటువంటి పనులు ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా మరి ముఖ్యంగా ఏలూరు పట్టణ ప్రాంత ప్రజలే కాకుండా దూర ప్రాంతాల నుంచి, అంటే దేశ విదేశాల నుంచి కూడా ఈ యొక్క భక్తులు రావడానికి ఆల్రెడీ టికెట్లు అయితే కనుక రిజర్వేషన్ చేసేసుకున్నారని చెప్పేసి కూడా ఆలయ ధర్మకర్తలు చెప్పడం జరిగింది. శ్రావణి, గోపాలకృష్ణ, అది 3 నెలల పాటు అయితే జాతర జరుగుతుందని తెలుస్తుంది. అంటే ఎలా ఉండిద్ది, రద్దీ ఎలా ఉండిద్ది? డైలీ ఒకే విధంగా ఉండిద్దా? లేదు శ్రావణి, పెద్ద ఎత్తున అయితే భక్తులు తరలి వస్తారు. సుమారు ఒక రోజు అంటే ఉదయం పూట నుంచి సాయంత్రం పూటకు ఒక్కొక్క ఆలయంలో, అంటే తూర్పు వీధి గంగానమ్మ తల్లి, అదేవిధంగా దక్షిణ వీధి గంగానమ్మ తల్లి, అదేవిధంగా కొత్తపేట దుర్గమ్మ తల్లి, అదేవిధంగా ఏలూరు 2 టౌన్ లో ఉన్న మహాలక్ష్మి తల్లి, ఈ 5 దేవాలయాల వద్ద ఈ యొక్క జాతర మహోత్సవాన్ని ఘనంగా చేస్తారు. ఏలూరులో ఉన్నటువంటి 5 దేవాలయాల వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఒక్కొక్క దేవాలయంను 20,000 నుంచి 50,000 మంది వరకు దర్శనాలు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఆ ఆలయం వద్ద జరుగుతూ ఉంటుంది. దానికి గాను ప్రత్యేకమైనటువంటి పూజలు, పూనకాలతో కూడినటువంటి వ్యవస్థ ఆ యొక్క మహిళల్లో ఈ భక్తి పార్వశ్యంతో ఉండటం వల్ల వస్తుంది. దానికి తగినటువంటి ఘనాసారులతోటి, ప్రత్యేకమైనటువంటి వేద పండితులతోటి ఈ పూజా కార్యక్రమాలు చేసే విధంగా అయితే చర్యలు చేపట్టారు. మరి ముఖ్యంగా కొర్లబండి, ఈ యొక్క కొర్లబండి ఊరేగింపు రోజున భారీగా ప్రజలు ఆ కొర్లబండిని చూడడానికి వస్తారు. ఇది ఒక విశిష్టమైనటువంటి యాత్ర. అమ్మవారికి జాతర అనంతరము, ఈ 90 రోజుల పాటు చేసినటువంటి పూజా కార్యక్రమాల అనంతరము ఒక కొర్లబండిలో ఒక వ్యక్తిని కూర్చోబెట్టి, పంబలోడు అని అంటారు అతన్ని, ఆ పంబల అనేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి కొర్లబండిలో కూర్చోబెట్టి ఆ కొర్లబండిని ఊరేగింపుగా తీసుకెళ్లి గ్రామ పొలిమేరలలో ఆ కొర్లబండిని వదిలేస్తారు. ఈ యొక్క కొర్లబండి రథానికి ఎక్కడ ఒక మేకు, అంటే ఐరన్ వాడకుండా కేవలం ఒక చెక్కతోటి, ఒక రకమైనటువంటి ఒక చెట్టును, వేప చెట్టును కొని ఆ వేప చెట్టు ఒకే ఒక వృక్షంతో కొర్లబండిని తయారు చేస్తారు. ఇది చాలా విశిష్టత. ఈ విశిష్టత కలిగినటువంటి కొర్లబండిని చూడటానికి లక్షలాది మంది ప్రజానికం అక్కడికి వచ్చి దర్శనం చేసుకున్న పరిస్థితి కనబడుతుంది శ్రావణి. ఆ తర్వాత అన్నదాన కార్యక్రమం, చివరిగా అమ్మవారి ఆలయాల వద్ద పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు కూడా చేస్తారు. ఈ 90 రోజుల పాటు జరిగేటువంటి ఈ యొక్క జాతర మహోత్సవ కార్యక్రమాలలో విభిన్న విధానాలతోటి పూజా విధానాలు, ప్రత్యేకమైనటువంటి వేద పండితుల చేత
అనేక రకాలైనటువంటి సహస్రనామాది పూజా కార్యక్రమాలు, అంతేకాకుండా మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఏలూరు పట్టణంలో పరిసర ప్రాంతాల్లో కూడా ఒక రకమైన విశ్వాసం, గంగానమ్మ తల్లిని కొలిస్తే మాకు కోరికలు తీర్చే తల్లిగా 7 సంవత్సరాలకు వచ్చే ఈ పండుగను దేదీప్యమానంగా వైభవపేతంగా జరుపుకునే విధంగా అయితే గనక ప్రజలందరూ కూడా సంసిద్ధమవుతున్న పరిస్థితి కనబడుతుంది శ్రావణి. గోపాలకృష్ణ, అసలు చుట్టుపక్కల వాళ్ళు కాకుండా అలాగే దేశ విదేశాల నుంచి కూడా వస్తారని తెలుస్తుంది. అంటే వివిధ కార్యక్రమాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి, అసలు విశిష్టత ఏంటి ఆ కార్యక్రమాల గురించి? అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి కుంభం పోస్తారు శ్రావణి. ఈ కుంభంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవుతారు. ఎవరింట్లో అయితే గనక నైవేద్యం ఉండి అమ్మవారికి యొక్క నైవేద్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఆలయాల వద్ద అర్పణ చేస్తారు. ఇలా ఎవరైతే తీసుకొచ్చి అర్పణ చేసినటువంటి కుంభంలో ఇంచుమించు వేలాది మంది భక్తులు పోయటం వల్ల అది పెద్ద ఎత్తున రాశిగా ఏర్పడింది. ఆ రాశిగా ఏర్పడినటువంటి కుంభం నుంచి ప్రసాదం అమ్మవారి ఆశీర్వచనంతో ఇచ్చిందనేటువంటి ఆలోచనతోటి మరి యొక్క కుంభ కార్యక్రమాన్ని ఘనంగా చేస్తారు శ్రావణి. కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.